స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అల్లు అర్జున్ని రేవంత్ కక్ష కట్టి అరెస్టు చేయించారా? అల్లు అర్జున్ కేసులో రాజకీయాలు ఎందుకు ప్రవేశించినట్టు బన్నీ లాయర్ కూడా ఓ దశలో కేటీఆర్ ట్వీట్ మీద అసహనం వ్యక్తం చేశాడని ఎక్కడో చదివాను. నిజమే, రేవంత్ ఏది చేసినా వ్యతిరేకించాలా ప్రతిపక్షం? మరి ఇదే కేసులో థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ ఇన్ఛార్జీలను కూడా అరెస్టు చేశారు కదా. అప్పుడెందుకు ఈ గొంతులు ఇది అక్రమ కేసు, అక్రమ అరెస్టులు అని ప్రశ్నించలేదు? కేసులో నిందితుడిగా బన్నీని చేర్చారు గనుకే కోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకున్నాడు కదా అల్లు అర్జున్. కేసులో A1 ఎంతో A11 కూడా అంతే కదా లీగల్ గా. ఆ ముగ్గురిని అరెస్టు చేశారు గాని బన్నీ జోలికి రాలేదులే ప్రభుత్వం. చట్టం అనుకున్నారా? తీరా అరెస్టు జరగ్గానే గొంతులు సవరించుకున్నారా? పాత చంద్రబాబు పుష్కరాల కేసులో తనను ఎందుకు అరెస్టు చేయలేదు? ఎన్ని తొక్కిసలాటలు జరగలేదు? ఏం అరెస్టులు చేశారని ప్రశ్నిస్తున్నారు. కానీ వాటికి రేవంత్ కు సంబంధం ఏమిటి? అప్పుడున్న పాలకులు ఎవరు? ఎస్, నిజం. పుష్కర్ మరణాలపై చంద్రబాబు మీద కేసు పెట్టి విచారణ జరిగి ఉండాల్సింది. ఆ పాపంలో సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పని కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేకించాల్సిందేనా? అదే కారణంతో బీజేపీ వ్యతిరేకించాలా? నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు ఈ గొంతుల్లో బలం కనిపించలేదేమి? వైసీపీ ఎందుకు బన్నీ అరెస్టుకు వ్యతిరేకిస్తోంది? తనేమీ వైసీపీ మద్దతుదారు కాదు. ఒక్క నంద్యాల అభ్యర్థి కోసం తన వ్యక్తిగత పరిచయంతో, స్నేహం కోసం బన్నీ సపోర్టు చేశాడు తప్ప తనకు ఏ రాజకీయ పార్టీతోనూ లింకు లేవు. వైసీపీ కోసం ఇంకెక్కడా ప్రచారం కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ తో పడటం లేదు కాబట్టి మనవాడైపోయాడా? బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది కాబట్టి, అది మన దోస్తు పార్టీ కాబట్టి మనము వ్యతిరేకించాలా? జగన్ కేసుల్ని వాదించే వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఈ కేసులో అల్లు అర్జున్ తరపు న్యాయవాది. బెయిల్ కేసు వాదించింది తనే. తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన పార్టీ మాత్రం అధికారికంగా ఏమీ వ్యాఖ్యానించకుండా సంయమనం పాటిస్తున్నాయి. నిజానికి అల్లు అరవింద్ కూడా కొన్నాళ్లుగా ప్రజారాజ్యం విఫల ప్రయోగం విలీనం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. మరిక ఏ రాజకీయ దురుద్దేశాలతో ఈ అరెస్టు జరిగినట్లు, సహేతుక కారణాలు, విశ్లేషణలు ఏమున్నట్లు చూడాలి. ఇంకా చాలా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అప్పుడే అయిపోలేదు కదా. ఇప్పుడు వచ్చింది మధ్యంతర బెయిల్. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ తో పాటు కేసు క్వాష్ పిటిషన్ విచారణలు జరగనున్నాయి. సో కేసు కొన్నాళ్లు వార్తల్లోనే ఉండే అవకాశమైతే ఉంది. బన్నీ రాజకీయ రంగ ప్రవేశం ఆలోచనల వార్తలు కనిపిస్తాయి. అరెస్టుకు అనుమతి ఇచ్చాడు కాబట్టి ఎలాగూ తను సమర్థించుకుంటాడు రేవంత్ రెడ్డి. ఈ కేసులో ప్రభుత్వం మరి అంత సీరియస్ గా వెళ్లి ఉండాల్సింది కాదు అనే అభిప్రాయాలు ఉంటాయి. మరి ఇదే ప్రభుత్వం కదా అడ్డగోలు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతించింది. బన్నీ మీద ద్వేషం, ఇంకేదో పొలిటికల్ ఉద్దేశాలు ఉంటే ఆ వరాలు ఎందుకు ఇస్తుంది? లేక ఇన్ని రకాల విశ్లేషణలకు భిన్నమైన ఇంకేదైనా కారణం ఉందా బన్నీ అరెస్టు వెనుక?